హాయ్ హలో అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అయితే ఇవాల్టి మన వీడియోలో మన ఇంట్లోనే చాలా సింపుల్గా చాలా ఈజీగా చూడడానికి చాలా అందమైన ఒక మంచి బ్యాంగిల్ బాక్స్ని అయితే తయారు చేసుకోవచ్చు. అది కూడా కేవలం మన ఇంట్లో ఉండే ఇలాంటి వేస్ట్ కవర్లతో మనం ఈ బ్యాంగిల్ బాక్స్ని అయితే తయారు చేసుకోవచ్చు అనమాట. ఇది కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అందులో పెట్టుకునే బ్యాంగిల్స్ కూడా చాలా సేఫ్గా ఉంటాయి. చూడండి ఇక్కడ నేను మన ఇంట్లో ఉన్న వేస్ట్ కవర్లతో పాటుగా ఇక్కడ నేను ఇలాంటి అట్ట ముక్కలను అయితే యూస్ చేస్తున్నాను. మనం ఇలాంటివి అట్ట ముక్కలు ఇవి మనకి మామూలుగా పిల్లలకి బుక్స్కి వస్తూ ఉంటాయి కదా, ఈ బుక్ వెనకాల వచ్చే అట్టలను అయితే తీసుకున్నాను అనమాట. ఇంకా వేరే కొంచెం స్ట్రాంగ్గా ఉన్న అట్టలనైనా తీసుకోవచ్చు. ముందుగా మనము ఒక గాజు పెట్టేసి దాని సైజ్ చూసుకొని ఫస్ట్ ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న వాటిని ఒక 4 అయితే తీసుకోవాలి. ఒకవేళ మనకి అట్ట కొంచెం స్ట్రాంగ్గా ఉంది అంటే మాత్రం 2 అయినా సరిపోతాయి. ఇక్కడ నేను 4 అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ మనం అన్నీ ఒకేసారి అట్ట మొత్తం ఒకేసారి 4 మడతలు పెట్టి కూడా కట్ చేసుకోవచ్చు. చూడండి ఇలా ఓకే. ఇలా కొంచెం మనకు ఒకవేళ అట్ట కొంచెం స్ట్రాంగ్గానే ఉందిలే అంటే మాత్రం 2 అయినా సరిపోతాయి. కానీ ఇక్కడ నేను మన బుక్స్ కదా వచ్చేటివి ఇంకా ఇవి అని చెప్పేసి నేను 4 అయితే కట్ చేస్తున్నాను. ఇలా రౌండ్గా అయితే కట్ చేసుకోవాలి. అన్నీ ఒకే షేప్ లాగా ఉండేలాగా కట్ చేసుకోవాలి. ఒకే షేప్లో ఉండేలాగా కట్ చేసుకోవాలి. చూడండి ఇలా 4 అయితే తయారు చేసి పక్కన పెట్టేసుకోవాలి ఫస్ట్. తర్వాత ఇక్కడైతే గమ్ అయితే అతికించేసి ఒకదాన్ని ఒకటి ఇలా అతికించేసాను అనమాట. ఇలా మనకి కావాల్సినవి 2 ఓకే. ఇలా 2 అయితే తయారు చేసుకున్నాను. తర్వాత మనం ఇంట్లో ఉండే ఇలాంటి వేస్ట్ కవర్స్ అయితే ఉంటూనే ఉంటాయి కదా, ఈ కవర్ని ఒకటైతే తీసుకున్నాను. మనకి అందులోనే వేస్ట్ అయిన వాటిలోనే ఏదైనా కొంచెం మనకి ఇట్లా మామూలుగా గిఫ్ట్ కవర్స్ వస్తూ ఉంటాయి కదా, అవేంటంటే కొంచెం డిజైన్ కానీ లేకపోతే కలర్స్ అట్లా బాగుంటాయి అన్నమాట. అలాంటి కవర్ని అయితే ఒకటి తీసుకున్నాను. తీసుకొని ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఈ అట్టను పెట్టేసి 4 మడతలు పెట్టేసి ఇలా కట్ చేసుకోవాలి ఫస్ట్. చూడండి ఇలా 4 అయితే కట్ చేస్తున్నాను. ఓకే. ఇలా కట్ చేసిన ఇప్పుడు దీన్ని ఇలా ఈ కవర్స్ని ఒకటి పైనకి ఒకటి కిందికి ఇలా పెట్టేసి మామూలుగా అయితే మనం అతికించుకోవచ్చు. కానీ ఇక్కడ నేను అతికించకుండా కుట్టు అయితే వేస్తున్నాను. ఇలా మామూలుగా అతికించిన దానికంటే కుట్టు వేస్తే మనకు కొంచెం స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట. మనం ఏదైనా తయారు చేసుకున్నామంటే మనం దాన్ని ఎక్కువ రోజులు యూజ్ చేసుకునేలాగా ఉండాలని చెప్పేసి మామూలుగా అతికించుకుంటే కూడా బాగుంటుంది. మనకు పని కూడా ఈజీగా అయిపోతుంది. కాకపోతే మనకు కొంచెం ఎక్కువగా స్ట్రాంగ్గా ఉంటుంది. తర్వాత మనకు కొంచెం టైం ఎక్కువ తీసుకున్నా స్ట్రాంగ్గా ఉంటుందని చెప్పేసి నేనైతే ఇక్కడ కుట్టు అయితే వేస్తున్నాను. ఒకవేళ కుట్టు వేయకుండా అతికించుకున్నా సరే ఇలా పెట్టేసి ఇక్కడ కుట్టు అయితే వేసేసుకోవాలి. తొందరగానే అయిపోతుంది. మనకి ఎక్కువ టైం అయితే ఏం పట్టదు. 20 మినిట్స్లో మనం ఈ బాక్స్ని అయితే తయారు చేసుకోవచ్చు అనమాట. ఈ బాక్స్లో మనం బ్యాంగిల్స్ పెట్టుకొని ఎక్కడికైనా వెళ్ళినా కూడా మనకి బ్యాంగిల్స్ అనేవి చాలా సేఫ్గా ఉంటాయి. ఇది బాక్స్ కూడా చాలా స్ట్రాంగ్గా వస్తుంది. ఓకే. తర్వాత మనం ఎక్కువ గాజులను కూడా తీసుకొని వెళ్ళొచ్చు. కనీసం ఒక 5-6 డజన్ల బ్యాంగిల్స్ పట్టే అంత బాక్స్ని అయితే తయారు చేస్తున్నాను. ఇక్కడ నేను ఇంకా బయట నుంచి ఏమి తీసుకొచ్చి ఏమి యూజ్ చేయట్లేదు. కేవలం ఇలా మనకు సూది దారము తర్వాత ఈ కవర్స్ ఈ అట్ట ముక్కలు తప్ప ఇంకా నేను ఇక్కడ ఏమి యూజ్ చేయట్లేదు అనమాట. చూడండి ఇలాగైతే తయారు చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కూడా ఇలాగే తయారు చేస్తున్నాను. ఇలాగే పెట్టేసి అటొకటి ఇటొకటి కవర్ని పెట్టేసి పైన ఒకటి కింద ఒకటి ఇలా పెట్టేసి ఇక్కడ కుట్టు అయితే వేస్తున్నాను చివరి వరకు. చూడండి ఇలా 2 అయితే తయారు చేసి పెట్టుకోవాలి. ఇలా మనం వేరే కలర్ కవర్స్ తీసుకున్నా సరే మనకి ఏ కలర్ కవర్స్ తీసుకుంటే మనకి ఆ కలర్లో ఈ బ్యాంగిల్ బాక్స్ అయితే వస్తుంది. తర్వాత ఇంకొక అట్ట ముక్కనైతే తీసుకున్నాను. ఇక్కడ నేను ఇలా ప్లెయిన్గా ఉన్న వైట్ తీసుకున్నాను, కానీ మీరు వేరే ఏదైనా డిజైన్లో ఉన్న కవర్ని అయితే తీసుకోండి, లేదా ఏదైనా కలర్స్తో ఉన్న కవర్నైనా తీసుకోండి. ఇదైతే నీట్గా ఉందని చెప్పేసి ఇంకా నేను ఎక్కడ ఏమి కట్ చేయకుండా ఇంకా చూసుకొని ఇదైతే తీసుకున్నాను అనమాట. ఓకే. ఇప్పుడు మనకి అట్టను ముందే చూసుకోవాలి. మనకి సైజు పొడవు అనేది ఓకే, కాకపోతే వెడల్పు అనేది మనం ముందుగానే చూసుకోవాలి. ఎందుకంటే మనకి బ్యాంగిల్ బాక్స్ కొంచెం వెడల్పు ఎక్కువగా ఉండాలి. ఎక్కువ గాజులు పట్టాలి అంటే మాత్రం వెడల్పు ఎక్కువగా ఉంచుకోండి. లేదంటే మనకి కొంచెం చిన్నగా అయినా సరే ఒక 2 డజన్లు అట్లా పట్టినా సరిపోతుంది అంటే కొంచెం వెడల్పు అనేది తగ్గించేసుకొని ఇక్కడ నేను సరిపోతుందిలే అని చెప్పేసి ఇంకా ఈ అట్ట ముక్కనైతే ఏమి కట్ చేయకుండా ఇలాగే అట్టకైతే కొంచెం అలా గమ్ పెట్టేసి ఇలా లోపలికైతే తొడిగిచ్చేసి ఇంకా ఇక్కడ మలిచి అయితే కుట్టు వేస్తున్నాను. ఇక్కడ కూడా గమ్ పెట్టి అతికించుకోవచ్చు. కాకపోతే ఇక్కడ నేనైతే కుట్టు వేస్తున్నాను అనమాట. కొంచెం దూరంగా కుట్టు వేస్తే సరిపోతుంది. మనకి కొంచెం ఎక్కువగా స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట. మనం ఇలా కుట్టు వేయడం వల్ల అస్సలు ఊడిపోదన్నమాట. ఓకే. ఇలాగైతే కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోవాలి.
ఇది చూడడానికి కూడా లుక్ చాలా బాగుంటుందండి. మనం ఎక్కడికైనా బ్యాంగిల్స్ని బ్యాగ్లో అట్లా పెట్టుకొని వెళ్ళినా కూడా సేఫ్గా ఉంటాయన్నమాట. మనం బయట కొన్న బ్యాంగిల్ బాక్స్ ఎలా ఉంటుందో అచ్చం అలాగే ఉంటుంది. మనం ₹1 కూడా ఖర్చు పెట్టకుండా చాలా సింపుల్గా అయితే చేసేసుకోవచ్చు అనమాట. ఇలా కుట్టు అయితే వేసేసుకోండి. లేదా ఇలా కుట్టు వేయడం వద్దనుకుంటే మామూలుగా గమ్ పెట్టి అతికించుకున్నా సరిపోతుంది. ఇలా కుట్టు వేస్తే స్ట్రాంగ్గా ఉంటుందని చెప్పేసి ఇలా కుట్టు అయితే వేస్తున్నాను. ఇలా 3 సైడ్లు అయితే కుట్టు వేస్తాను. ఒక సైడ్ కట్ చేయలేను. ఇలా 3 సైడ్లు అయితే ఇలా కుట్టు అయితే వేస్తున్నాను చూడండి. ఓకే, ఇలా పెట్టేసాం కదా. ఇప్పుడు మనం ఇందాక తయారు చేసుకున్నవి ఉన్నాయి కదా, ఇలా పింక్ కలర్వి. ఓకే, వీటిని ఇలా బ్యాంగిల్స్ పెట్టేసి రౌండ్వి. ఇప్పుడు దీన్ని అయితే ఒకటి తీసుకొని ఈ చివరి నుంచి కుట్టుకుంటూ రావాలి. చూడండి, ఇలా మనకి ఇలా వస్తుంది అనమాట. ఇక నేను చూపిస్తున్నట్టుగా ఇలా వస్తుంది. అలా రావడానికి మనం ఇలా పెట్టి కుట్టాల్సిన పని లేదు. నేను చూపించినట్టుగా ఇలా మనం కుట్టుకుంటూ వెళ్ళిపోతే ఆటోమేటిక్గా మనకు అట్ట ముక్క అనేది షేప్ అనేది వచ్చేస్తుంది అనమాట. వంగిపోతుంది అనమాట. అట్ట వంగిపోయి మనకు రౌండ్గా షేప్ అయితే వచ్చేస్తుంది. ఒక పౌచ్ షేప్ లాగా అయితే వస్తుంది. చూడండి, ఇలా ఇక్కడైతే నేను ఎలాంటి బటన్స్ కానీ ఏమి కూడా నేను కొనను. అన్నీ కూడా మనకి బయట ఇంట్లో ఏమి యూజ్ చేయను. అన్నీ కూడా ఈ కవర్స్తోనే తయారు చేసి చూపిస్తాను. మనకి ఒక్క గాజు కూడా బయటికి రాదు. మళ్ళీ మనకు ఒక్క గాజు కూడా మనకి ఏమంటారు పగిలిపోవడం అట్లా ఏమీ ఉండదన్నమాట. ఇందులో పెట్టుకుంటే అంత సేఫ్గా ఉంటాయి. చూడండి, ఇలా తిప్పుకుంటూ మనం ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి అంతే. ఇంకా ఇక్కడైతే నేను చిన్నగా చుక్కలు అయితే పెట్టాను. అది ఎందుకంటే మనం కుట్టుకుంటూ ఉంటే అది కొంచెం క్రాస్గా వెళ్ళిపోతుందని చెప్పేసి మనకు అలా వెళ్ళిపోకుండా మనం ఆ చుక్కలు పెట్టాం కదా, ఇంకా దాని మీద కుట్టుకోవచ్చు ఈజీగా అని చెప్పేసి ఇలా పెట్టేసి ఇలా కుట్టేస్తూ ఉన్నాను అనమాట. కంప్లీట్గా చివరి వరకు అయితే కుట్టొద్దు. ఇక్కడ మనకు ఒక 3-4 ఇంచుల అంత మందం అయితే వదిలిపెట్టాలి. ఇక్కడ చూడండి, మీకు అర్థమైపోతుంది. ఇలాగైతే కుట్టేసుకోవాలన్నమాట. చూడండి, ఇలా ఇక్కడ మనం అట్టలు పెట్టి కవర్స్కి అట్టలు పెట్టి కుడుతున్నాం కాబట్టి మనకి ఇది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. మనం బయట కొనే వాటి అవైతే ఎలా ఉంటాయో అలాగే ఉంటాయి. ఓకే, ఇలాగనమాట. ఇక్కడ మనం కుడుతున్నాం కానీ ఇలా మనకి కుట్టు అట్లా ఏమి కనిపించదు. తర్వాత అన్నీ నీట్గా మనకి కవర్ అయిపోతాయి. చూడండి, ఇలా మొత్తం ఇప్పుడు ఫస్ట్ది ఎలా కుట్టుకున్నామో సేమ్ ఇది కూడా అలాగే కుట్టుకోవాలన్నమాట. ఇలా మనం కుట్టుకుంటూ వెళ్తే ఆటోమేటిక్గా మనకి అట్ట అనేది షేప్ అనేది వచ్చేస్తుంది. ఇంకా ఇలాగే చివరి వరకు నేను చూపించేంత వరకు అయితే కుట్టుకోవాలి. ఓకే, ఇందులోంచి ఒక గాజు కూడా బయటికి రాకుండా సేఫ్గా మనం లాక్ కూడా చేసుకోవచ్చు. అది కూడా చూపిస్తాను చూడండి. ఇది ఇప్పుడైతే సగం వరకు అయితే రెడీ అయిపోయింది. చూడండి, ఇంకా ఉంది దీనికి పని. ఇంకా ఇప్పుడు ఇది అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని అయితే పక్కన పెట్టిస్తాను. తర్వాత ఇంకొక కవర్ అయితే తీసుకున్నాను. ఇది కూడా మనం ఇష్టం వేరే కలర్ అయినా తీసుకోవచ్చు. కానీ ఇక నేను కంప్లీట్గా పింక్ కలర్ కవర్తోనే చేస్తున్నాను. ఇంకా ఈ ప్లేస్లో మీరు వేరే కవర్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఈ కవర్ని తీసుకొని ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా మలిచి ఇలాగైతే కట్ చేసుకోవాలి. ఇలా పొడవుగా అయితే కట్ చేస్తున్నాను. ఓకే, ఇలాగా. ఇలా ఒక రిబ్బన్ మాదిరిగా అయితే కట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ మనం కుట్టు వేసుకున్నాం కదా, ఈ కుట్టు మీద ఇలా మనం అతికించుకుంటూ వెళ్ళాలి. కొంచెం మనం ఇలా గమ్ పెట్టేసి ఇలా అతికించుకుంటూ వెళ్ళిపోవాలి. మనకి చూడ్డానికి బాగుంటుంది డిజైన్. తర్వాత మనకి ఆ కుట్టు కూడా ఏమి కనిపించకుండా నీట్గా ఉంటుందన్నమాట. ఇలాగా. ఓకే, ఇలా మనం ఆ చుట్టూరా కూడా ఇలాగే అతికించుకుంటున్నాను. ఇలాగనమాట. ఓకే, ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ అండి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఇలా చివరి వరకు ఇలాగే పెట్టేసుకోవాలి. ఇలా చుట్టూరా ఇలాగే గమ్తో అతికించుకోవాలి. తర్వాత ఇక్కడ నేను బటన్ కూడా తయారు చేసి చూపిస్తాను. మనం బటన్ ఎలా కుట్టుకోవాలనేది. ఇక్కడ మనం గాజులు పెట్టుకున్న తర్వాత ఇలా మనం క్లోజ్ చేస్తాం కదా, ఇంకా మనకు గాజులు బయటికి రాకుండా క్లోజ్ చేయడానికైతే ఇక్కడ ముందుగా ఇలాంటి ఇంకో కవర్ తీసుకున్నాను. ఓకే, తీసుకొని ఇలా నేను చూపించినట్టుగా ఇలా కట్ చేసుకోవాలి ఫస్ట్. ఓకే, ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని ఇలా నేను చూపిస్తున్నట్టుగా ఒక రిబ్బన్ మాదిరిగా అయితే ఇలా మలుచుకుంటే సరిపోతుంది. మరీ పొడవుగా ఏం అవసరం లేదు, మనం చూసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీనికి నేను కుట్టు అయితే వేసుకొని ఈ విధంగా అయితే తయారు చేసుకున్నాను. ఒక రిబ్బన్ మాదిరిగా అయితే చిన్నగా ఒక పట్టిలాగా అయితే తయారు చేసుకొని ఇక్కడ పైన మనం ఇలా నేను చూపిస్తున్నట్టుగా ఇలా మలిచి కుట్టు అయితే వేసుకోవాలి. ఓకే, దీన్ని మనం 2 కూడా చేసుకోవచ్చు. ఈ చివరిని ఒకటి ఆ చివరిని ఒకటి కూడా ఇలాగే తయారు చేసి పెట్టుకోవచ్చు. అంటే 2 బటన్స్ పెట్టుకుంటే. కానీ ఇక్కడ నేను ఒకటే బటన్ పెడతాను కాబట్టి దీన్ని ఒకటే అయితే నేను తయారు చేస్తున్నాను. ఇది మనం బటన్ తొడిగించడానికి. ఓకే, ఇలాగైతే కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం బటన్ని ఇక్కడ గమ్ పెట్టి అతికించుకోండి.
కొంచెం అది లేస్తుందంటే, లేకపోతే అక్కడికి కట్ చేసినా సరిపోతుంది. మనం ఆల్రెడీ కుట్టు వేసాం కాబట్టి. ఇప్పుడు మనం బటన్ పెట్టుకోవడానికి ఇక్కడ ఇలా మనం లోపలికి మొత్తం క్లోజ్ అవ్వడానికి ఇలా మనం బటన్ పెట్టుకుంటాం కదా, ఈ బటన్ ఎక్కడి వరకు వస్తుంది ఆ రిబ్బన్కి అని చెప్పేసి ఇక్కడ ఒక చిన్న డాట్ అయితే పెట్టుకున్నాను. తర్వాత ఇక్కడ బటన్ అయితే తయారు చేసుకుంటున్నాను. ఈ బటన్ కోసం ఇక్కడైతే ఒక చిన్న కవర్ని అయితే తీసుకొని ఇంకో కవర్ని అయితే ఇలా చుట్టలాగా చుట్టేసి ఇంకా ఇలా పెట్టేసి ఇలా ముడ్చేస్తున్నాను అనమాట. మొత్తం ఇలా దగ్గరికి చూడండి, ఇలా పెట్టేసి ఒక కుట్టు వేసేసుకోండి. ఇంకా ఇలా దగ్గరికి ఇలా ఒక చిన్న బటన్ మాదిరిగా ఇలా దగ్గరకు వచ్చేలాగా ఇలా చుట్టుకొని తర్వాత ఇలా కుట్టు అయితే వేసేసుకోండి. చూడండి, చాలా ఈజీ అండి, చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. మనం ఇలాంటివి బయట కూడా కొనుక్కోవచ్చు, కానీ మనమే ఇంట్లో తయారు చేసుకొని మన చేతులతో మనం తయారు చేసుకొని యూజ్ చేస్తే అదో రకం. ఇంకా మనకి మన సొంతంగా మనం తయారు చేసుకున్నాం అనేది ఒకటి ఉంటుంది కదా తృప్తిగా, అదనమాట. చూడండి, ఇలాగైతే ఆ బటన్ అయితే తయారు చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడైతే ఒక కుట్టు అయితే వేసుకోండి. దగ్గరికి ముడుచుకొని దారం అంతా చుట్టేసి ఒక కుట్టు వేసేసాం అనుకోండి, ఇంకా అది అస్సలు ఊడిపోదు. ఇప్పుడు ఈ బటన్ని మనం ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా కొంచెం గమ్ పెట్టి అతికించినా సరే, లేదంటే కుట్టు వేసేసుకోండి. ఎందుకంటే మనకు బటన్ కాబట్టి ఇంకా అస్సలు ఊడిపోదు. మనకి మనం కొంచెం లాగి పెట్టి పెట్టినా కూడా మనకి ఊడిపోకుండా ఉండాలంటే కొంచెం కుట్టు అయితే వేసేసుకోండి. ఇలా గమ్ పెట్టి అతికించుకున్నా సరే, లేదంటే కుట్టు వేసుకున్నా సరే. ఇక్కడైతే నేను కుట్టు అయితే వేస్తున్నాను. చూడండి, ఇలా మనం బటన్ అయితే వేసుకోవచ్చు. ఇలా మనకు బాక్స్ అయితే క్లోజ్ అవుతుంది అనమాట. చూడండి, చాలా సింపుల్గా చాలా ఈజీగా తయారు చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను ఇందులో ఎన్ని బ్యాంగిల్స్ పెడతానో మనకి ఖచ్చితంగా ఒక 5-6 డజన్ల గాజులు అయితే ఈజీగా పడతాయి అన్నమాట. చూడండి, ఇలాగైతే మనం ఎక్కడికైనా చాలా సేఫ్గా తీసుకెళ్ళవచ్చు. మనం బ్యాగ్లో ఈ గాజులు పెట్టేసి మనం చాలా సేఫ్గా తీసుకెళ్ళవచ్చు. ఇక్కడ చూపిస్తాను చూడండి, ఎన్ని డజన్ల గాజులు పడతాయో ఇలా నేను పెట్టిన తర్వాత చూపిస్తున్నాను. చూడండి, ఖచ్చితంగా ఒక 5-6 డజన్ల గాజులు అయితే మనకు పట్టినాయి అన్నమాట. చాలా ఈజీ అండి, మనం డబ్బులు పెట్టి బయట కొనుక్కునే పని లేకుండా చాలా సింపుల్గా అయితే తయారు చేసుకోవచ్చు. మనకి గాజులు కూడా చాలా సేఫ్గా ఉంటాయి. మనం దీన్ని ఇలాగే బ్యాగ్లో పెట్టి ఎక్కడికైనా మనం జర్నీలో తీసుకొని వెళ్ళినా కూడా చాలా బాగుంటుంది. మనకి ఇంకా కొంచెం డెకరేషన్ ఏదైనా కావాలి అనుకుంటే మాత్రం మీరు ఇంకా అక్కడక్కడ ఏమైనా అతికించుకున్నా సరే, లేదంటే ఇక్కడ నేను పింక్ కలర్ అంతా పెట్టాను కాబట్టి నేను పింక్ కలర్తో చిన్న స్టార్ లాగా వేసుకుంటే ఇంకా చూడడానికి అయితే చాలా బాగుంది లుక్ అయితే. కంప్లీట్గా ఇలా మనం బ్యాంగిల్స్ పెట్టుకొని ఇలా బటన్ వేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇలా నచ్చితే ట్రై చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.